థ్యాంక్స్ సార్. దాని మీద స్టేట్మెంట్ ఇచ్చి మిగతా మొదలు పెట్టమని చెప్పండి. షూర్. అయితే కీర్తన్ గారు, సో కీర్తన్ గారు, ఆ స్టేట్మెంట్ కి సంబంధించి మీ దగ్గర నుంచి ఆన్సర్ కోరుకుంటున్నాం. అండ్ ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా గెలిచాము, అత్యధిక మెజారిటీతో గెలిచాము, 21/21 వచ్చిన తర్వాత ఇది కక్షలు కార్పణ్యాలు తీర్చుకునేటువంటి సమయం కాదు, బాధ్యతగా పనిచేసేటువంటి సమయం. ఎవ్వరూ కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించొద్దు, కక్షలకి పోవద్దు అని 21 మందిని కూడా పిలిపించి చాలా చాలా గర్వంతో చెప్పారు. సో దీన్ని బేస్ చేసుకుని ప్రజలందరూ, అంటే జనసేన పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం గ్రౌండ్లో. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణల గురించి ఏం చెప్తారు? నేను చిన్నప్పటి అన్నకి చెప్తున్నానని చెప్పను, కానీ ఎవరైతే ఇట్లాంటి పుకార్లు పుట్టిస్తున్నారో వాళ్ళకే నా జవాబు ఉంటుంది సార్. దయచేసి ఇది ఎవరు వ్యక్తిగతంగా తీసుకోకండి. చిల్లర, నీచ, నికృష్టపు పర్సనల్ అజెండాతో చేసే రాజకీయాలకు జనసేన పార్టీ దూరంగా ఉంటది. ఇప్పుడు కాదు, గతంలో కూడా మీకు తెలిసే ఉంటుంది. మా అధికార ప్రతినిధులు ప్రెస్ మీట్లలో గాని, డిబేట్లలో గాని మమ్మల్ని జెండా కూలీలు, 2 చోట్ల ఓడిపోయినారు, మీ మొక్కాలకు రాజకీయాలు అవసరమా అని ఇదే ప్యానల్లో కూర్చోబెట్టి మమ్మల్ని ఎట్లా తిడుతున్నారో మీకు తెలుసు. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, నన్ను ఎన్ని మాటలు అన్నా మీరు వ్యక్తిగతంగా టార్గెట్ అయినా మీరు మాట్లాడకండి, కేవలం విధానపరంగా మాట్లాడండి. వాళ్ళు మిమ్మల్ని ట్రిగర్ చేసినా మీరు కామ్ అయిపోయి మళ్ళీ వాళ్ళని చెవులు పిండి మరి సబ్జెక్ట్ లోకి తీసుకురండి. మాకున్న ఇన్స్ట్రక్షన్స్ ఇవే. మళ్ళీ బహిరంగంగా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆ విషయం మీకు తెలుసు. అంటే మేము అధికారంలో లేకపోయినా ఉన్నా, రీసెంట్ గా కూడా పవన్ కళ్యాణ్ గారు నా మనుషులైనా కూడా అనవసరంగా ప్రభుత్వ విధానాల్లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఇబ్బందులు గురి చేసిన వాళ్ళ మీద కక్షపూరిత రాజకీయాలు చేసినా కూడా నేను సహించను. ఆన్ రికార్డ్ ఆయనే చెప్పారు, ఈవెన్ నేను చేసినా కూడా తీసుకెళ్ళండి నన్ను బయటికి, శిక్షించండి అని. ఇంత క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. మేము ఎంత భయంగా పనిచేస్తామో కూడా మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మీకు కూడా జనసేన పార్టీ కొంచెం యాక్సెస్ ఉంటే అక్కడ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరిని క్రమశిక్షణగా మాట్లాడాలి, ఎవరైనా అతి చేస్తే పక్కన పెట్టాలనే డీప్ ఇన్స్ట్రక్షన్స్ పార్టీ రూట్ లెవెల్లో కూడా ఉంటాయి సార్. సో ఇటువంటి కక్షపూరిత రాజకీయాలు జనసేన పార్టీ ఎంకరేజ్ చేయదు. వీళ్ళు ఎన్ని పుకార్లు, ఎన్ని రూమర్స్ క్రియేట్ చేసినా ఇది వీళ్ళకే తప్ప మాకైతే ఉండదు. మరొక మాట, చిన్నప్పటి అన్నప్పటి నుంచి ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు, వీరుడు, శూరుడు అంటున్నారు. మీకేదన్నా సమస్య వస్తే ఢిల్లీ దాకా పరిగెత్తిన జగన్మోహన్ రెడ్డి గారు కేరళలో ఈ రోజు వరదలతో అంత ఇబ్బంది వచ్చి కొన్ని గ్రామాలకు సైతం కొట్టుకొని పోయి నిరాశ్రయులైపోతే ఇంతవరకు వాళ్ళకి సహాయం కోసం ఒక్క రూపాయి కూడా డొనేట్ చేయలేదు. అంటే మీకు సహాయం అంటే పలు రాష్ట్రాల నుంచి మీరు పిలిపించి వాళ్ళ చేత మద్దతు తీసుకుంటారు. అదే వాళ్ళు ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోరు. మరొక విషయం, సాక్షి అన్నా, నేను మీరు హత్య అన్నట్టు చెప్తాను, హత్య ఏం కాదులేదు, కానీ రాష్ట్రంలో అందరు అనుకునే మాటే సాక్షి అంటే టిష్యూ పేపర్ కింద ఫీల్ అవుతారన్న. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్ప ఒక్క వాస్తవం అయితే నేను ఇంతవరకు చూడలేదు. ఒక్క వాస్తవం. ఈవెన్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, సాక్షి పేపర్ లో తప్పులు వస్తాయండి, తప్పులు రాసుంటారండి, సాక్షి పేపర్ తప్పులుగా ఉంటుందండి అని చెప్పారు. ఒక్క నిమిషం, మీకు చిన్నప్పటి గారు మీకు తల్లి అవకాశం ఇస్తారు, ఉండండి, మధ్యలో డైవర్ట్ అవుతాము. సో సాక్షి పేపర్ గొప్పదనము జగన్మోహన్ రెడ్డి గారే అసెంబ్లీలో చెప్పారు కాబట్టి మీరు సాక్షి పేపర్ వెనకేసుకొని రాకండి. సాక్షి టీవీలో కూడా ఏ రోజు ఒక జనసేన అధికార ప్రతినిధి కానీ, ఒక టీడీపీ నుంచి కానీ ఎవరైనా స్పోక్స్ పర్సన్ కూర్చోబెట్టి జరుగుతున్న విధానాలపైన ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, లేదు జరుగుతున్న విధానాలపైన డిబేట్ ని కండక్ట్ చేయడం కానీ, లేదు హాట్ స్టోరీ కానీ ఏది కూడా కండక్ట్ చేసి నేను చూడలేదు. ఓన్లీ మీ అధికార ప్రతినిధులు, ఆఖరికి యాంకర్ కూడా వైసీపీ తరఫున మాట్లాడతారు. హైలైట్ అండి, ఇప్పుడు ఆయన యాంకరింగ్ చేస్తున్నాడు, నన్ను అడగాల్సిన క్వశ్చన్ నాకు వేస్తున్నాడు, మిమ్మల్ని అడగాలి మీ క్వశ్చన్ వేస్తున్నాడు. అక్కడ యాంకర్ కూడా ఆ బులుగు 3 రంగులు పూసుకునేసి మాట్లాడతాడు. సో సాక్షిలో ఎక్కడండి ప్రజల పక్షాన్ని మాట్లాడుతున్నారు? ఒక ఐడియా ఉంది కీర్తన్ గారు, ప్లీజ్. ఇక్కడ వైసీపీ వాళ్ళు మాకు నిధులు చెప్పే స్థాయిలో లేరు. మనం ఏం చేయగలమండి? మీరు చిన్నప్పరెడ్డి గారు ఇంకొక క్వశ్చన్ అడిగారు, చిన్నప్పరెడ్డి గారు క్లారిటీ కూడా కోరుకున్నారు. కీర్తన్ గారు, ఈ దాడుల్లో లేదు ఎలక్షన్ అయినప్పటి నుంచి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుంచి ఇంకా దాడులు పెరిగాయి. లెట్ దమ్ సార్ ప్లీజ్. చిన్నప్పరెడ్డి గారు కొంచెం ఓపిక. దాంట్లో ఎవరైతే దాడుల్లో పరోక్షంగా ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇవ్వడం జరగదు అనేటువంటి స్టేట్మెంట్ కన్ఫర్మేషన్ విజయ్ గారిని అడిగాను, మిమ్మల్ని అడుగుతున్నాను, ఇవ్వగలరా? పక్కాగా నేను 100% ఒక బాండ్ పేపర్ తీసుకురామని రాసేస్తాను. నిన్న కూడా నేను నాబాబనేతో మాట్లాడేటప్పుడు, సార్ కొంతమంది వైసీపీలో అరాచకాలు చేసి ఇప్పుడు జనసేన కండువా వేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు, లేదు ఎలక్షన్ కి ముందే జనసేన కండువా వేసుకొని ఆ కేసును తొలగించమని అడుగుతున్నారు అంటే నిర్దాక్షిణ్యంగా అట్లాంటి వాళ్ళని పక్కన పెట్టేయండి అని చెప్పారు నాకు నాబాబు అనేది. ఖచ్చితంగా అదే మాట చెప్పారు, నిర్దాక్షిణ్యంగా అట్లాంటి వాడిని పక్కన పెట్టండి. మన పార్టీ కండువా వేసుకున్నా కూడా వాడు మనకు వ్యతిరేకంగాను ప్రజలు వ్యతిరేకంగా పనిచేస్తే అటువంటి వాళ్ళు మన పార్టీకి అవసరం లేదు, ఇప్పుడు వస్తానన్నా తీసుకోకండి
ఫస్ట్ ప్రియారిటీ ప్రజల పక్షాన్ని నిలబడి జనసేన వీర మహిళలకే ఉండాలి, ఉంటుంది. అది ఎంతటి వారైనా మీరు వాళ్ళని తప్పులు చేసి శిక్షించండి అని చెప్పారు, క్లియర్ గా చెప్పారండి నాగబాబన్నయ్య. ఇంకా ఒక ప్రధాన కార్యదర్శిగా ఆయన చెప్పాల్సిన మాటల కన్నా ఇంకా వేరే వాళ్ళు ఏం చెప్పాలి నాకు తెలియదు. రైట్. సో చిన్నపరెడ్డి గారు అడిగింది అది కాదు, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తారా అని కాదు.